कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम् நோற்றுச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் பன்றொருநாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோற்றுமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆற்றவனந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து తిరుప్పావై పాసుర భావం. ఈరోజు గోదాదేవి తన చెల్లులతో కలిసి ఇంకో చెలి ఇంటికి వెళుతుంది. అందరూ ఆ స్నేహితురాలి ఇంటి తలుపు తడుతున్నారు. వ్రతము పూర్తి చేసి స్వర్గ సౌఖ్యములు పొందగోరుచున్నావా? వాకిలి తెరువుకున్నను ఒక్క మారు మాట అయినా పలుకరాదా? సువాసనతో కూడిన తులసీ దళముల మాలను ఉరమున దాల్చిన నారాయణుడు అలంకార ప్రియుడు మనచే కీర్తించబడి మిచ్చి వ్రతాచరణకు పంపిన ఉపకరణములను అనుగ్రహించుము. నారాయణుని అవతారము రామునిచే ఓడిపోయి మృత్యువాత పడిన కుంభకర్ణుడు తన నిద్దుర నీకు ఇచ్చిపోయాడా? మాకు శిరోభూషణం వంటి దానవు, మేలుకొరము, ముందుగా నడిచి దారి చూపుము, తెలివొంది వాకిలి తెరువుము అంటూ ఉంది గోదాదేవి. ఈ పాసురంలో గోదాదేవి ముందు పాసురంలో చెప్పినట్లుగా ధనుర్మాస వ్రతం ఆచరిస్తే ఎంతో ఫలం కలుగుతుంది కదా అని, ఆ ఫలమును పొందాలంటే అయితే నీవు లేవాలి కదా, ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు? కుంభకర్ణుడు ఓడిపోయి తన నిద్ర నీకు ఇచ్చినాడా అని అడుగుతోంది. తలుపు తెరువమని పిలుస్తోంది. ఆ పిలుపు మన అందరికీ కూడా వర్తిస్తుంది. నిదుర, ముద్దు నిద్ర తామసిక గుణము, త్రిగుణాలలో సత్వగుణమే అభిలషణీయము. అందుకే నిద్రలేవమని చెబుతోంది. మనకు నారాయణుని కీర్తించిన సత్వగుణము అబ్బును. అంతటా అన్నిటా నారాయణుడే. దివిలోన దేవాది దేవతలందరూ, భువిలోని ఋషులు అందరూ శ్రీహరి కోసమే వేచి ఉన్నారు. మౌనం ఎందుకు రావమ్మా అంటుంది గోదాదేవి. గోదాదేవి దివ్య చరణాలే శరణం.